పోయిన ఎపిసోడ్లో ఆ సైకో గడిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఆ తర్వాత హీరోని కలుసుకుంది వెళ్ళి. కానీ తన చివరి లక్ష్యమైన ఆ హాస్పిటల్ కి చేరుకుందా, అంటే ఆ ఫైర్ ఫ్లైస్ వాళ్ళ ల్యాబ్ కు చేరుకుందా, లేదా ప్రపంచం మొత్తాన్ని మార్చేసి ఆ విరుగుడు మందు తయారైందా? హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1 లోని ఫైనల్ ఎపిసోడ్ అంటే 9వ ఎపిసోడ్ ని రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక ప్రెగ్నెంట్ లేడీని చూపిస్తారు. అందులోనూ ఆవిడ ఏంటంటే ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ కి సంబంధించిన అమ్మాయి అనమాట. ఆవిడ ఏంటంటే పరిగెత్తుకుంటూ ఒక బిల్డింగ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది. అందులోనూ ఆవిడ అలా పరిగెత్తుకుంటూ రావడానికి కారణం ఏంటంటే ఈవిడ్ని ఒక జాంబీ వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఆ జాంబీ నుంచి తప్పించుకోవడానికి ఈవిడ ఇంట్లోకి వచ్చి తలుపేసుకుంది. అంతేకాకుండా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈవిడికి పురుటి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఈవిడ్ని వెంటాడుకుంటూ వచ్చిన జాంబీ ఏంటంటే బయట తలుపులు కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈవిడికి భయం వేసి ఈవిడ దగ్గర ఒక కత్తి ఉంటుంది అనమాట. ఆ కత్తి తీసుకొని రెడీగా కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పురుటి నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి. మరోవైపు సడన్ గా జాంబీ ఏంటంటే డోర్ పగల కొట్టేసుకుని లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ జాంబీ ఏంటంటే ఈవిడ మీద అటాక్ చేయడం వల్ల చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఓ పక్క పురుటి నొప్పులు, మరోవైపు ఆ జాంబీ అటాక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జరిపిన ఆ కత్తి ఏంటంటే ఆవిడ చేతికి వస్తుంది అనమాట. వెంటనే తాను ఏం చేస్తుందంటే కత్తి తీసుకొని ఆ జాంబీని చెంపవతల పడేస్తుంది. కాకపోతే అప్పటికే ఆవిడని జాంబీ కరిచేస్తుంది అనమాట. అందులోని జాంబీ చనిపోయిన మరుక్షణమే ఆవిడకి డెలివరీ అవుతుంది. అంతేకాకుండా జాంబీ తనని కరవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తన బేబీకి రాకూడదని చెప్పేసి ఆవిడ ఆ పేగుని కట్ చేస్తుంది. అందులోనూ ఆ పాప ఎవరో కాదు, ఎల్లి అనమాట. సో బేసికల్ గా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎల్లీకి జాంబీ కరిచినా కూడా ఆ వైరస్ ఎందుకు ఎఫెక్ట్ అవుదో అని చెప్పేసి. సో బేసికల్ గా ఈవిడికి డెలివరీ అయ్యేటప్పుడు జాంబీ కరవటం వల్ల ఎల్లీకి ఏంటంటే ఆ వైరస్ ని తట్టుకునే ఇమ్యూన్ వస్తుంది అనమాట. సో అలాగా ఎల్లీకి ఏంటంటే ఏం కాదనమాట ఏ జాంబీ కరిచినా. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి ఫైర్ ఫ్లేక్ చెందిన వాళ్ళు వస్తూ ఉంటారు. అందులోనూ మార్లిన్ అక్కడికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ లో మనిషే కదా ఇవిడే. అందుకని వాళ్ళందరూ ఏంటంటే వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఎల్లి వాళ్ళ అమ్మ కూడా ఏమంటుందంటే నా కూతురికి నేను ఎల్లి అని పేరు పెట్టాను కాబట్టి నా కూతుర్ని జాగ్రత్తగా పెంచండి, వీలైతే క్వారంటైన్ సెంటర్ లో ఇచ్చేసేయండి, ఎందుకంటే అక్కడైతే కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది, మనలాగా పరిగెత్తుకుంటూ బతకడం తన వల్ల కాదు, కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి తన చేతిలో ఉన్న కత్తిని తన కూతురికి ఇస్తుంది, అంటే ఎల్లికి ఇస్తుంది అనమాట. సో అదే కత్తిని ఎల్లి హీరోకి ఇచ్చి తనను తాను కాపాడుకోమని చెప్పేసింది. ఆ తర్వాత ఆ ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ వాళ్ళు అంటే మారిల్ ఏం చేస్తుందంటే ఎల్లిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా వెనక్కి వచ్చి ఎల్లి వాళ్ళ అమ్మగారిని చంపేస్తుంది. ఎందుకంటే ఆవిడ జాంబీగా మారిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతుంది కదా, అందుకని చంపేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో ఆ తర్వాత ఎల్లి ఏంటంటే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. అందులోనూ మ్యాప్ ను చూసి హీరో ఏమంటాడంటే ఆ ఫైర్ ఫ్లైకి చెందిన వాళ్ళ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది, కాకపోతే ఎందుకైనా మంచిది మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక టాప్ బిల్డింగ్ మీద ఎక్కి చుట్టూ జాంబీస్ లేవని చెప్పేసి వెరిఫై చేసుకుని మనం వెళ్దామని చెప్పేసి ఒక బిల్డింగ్ లోకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత టాప్ ఫ్లోర్ ఎక్కుదామంటే దానికి మెట్లు ఉండవు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎల్లిని పైకి ఎక్కించి చూడమని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం చూసి ఏం చెప్పకుండా నీకు విషయం చూపిస్తాను రా అని చెప్పేసి నిచ్చెన కిందకేస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఎల్లి మాటలు నమ్మి పైకి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ జిరాఫీ ఉంటుందన్నమాట. బేసికల్ గా ఎల్లి ఏంటంటే బుక్స్ లో మాత్రమే జిరాఫీని చూసిందనమాట. కాకపోతే ఇక్కడ మనుషులు ఎవరు లేకపోవటం వల్ల ఫారెస్ట్ లో ఉండే జంతువులన్నీ ఇక్కడికి వచ్చేసి బ్రతుకుతూ ఉన్నాయి. అందులోనూ ఎల్లి అయితే ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ చాలా జిరాఫీలు ఉంటాయి. దాంతో ఎల్లి ఏంటంటే ఎంతగానో నవ్వుతూ ఉంటుంది. అదంతా చూసిన తర్వాత హీరోకి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం అంత అవసరమా, ఆ ఫైర్ ఫ్లైస్ వాళ్ళకి ఇవ్వడం అంత అవసరం అని చెప్పేసి డౌట్ వచ్చేసి మనం వెనక్కి వెళ్ళిపోదామా, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, వాడు మనల్ని హ్యాపీగా చూసుకుంటాడు, జీవితాంతం మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో ఎల్లి ఏమంటుందంటే లేదు లేదు, నేను గనక కొంచెం సాక్రిఫైస్ చేస్తే ఈ ప్రపంచం బాగుపడిపోతుంది, నా మీద కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏంటంటే జాంబీ భయం లేకుండా బతుకుతాడు, అందరూ ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతారు, ఏమైంది అందరిలో మార్పు వస్తుందంటే ఈ ప్రపంచం బాగుపడుతుందంటే నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాను. మరీ ముఖ్యంగా హాస్పిటల్ ఏం చేస్తారు, మహా అయితే బ్లడ్ తీసుకుంటారు, అంతకుమించి ఏం తీసుకుంటారు చెప్పు, కాబట్టి మనం వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వాళ్ళకి సహకరించేసి పాప ఆ సైంటిస్టులు కూడా వాళ్ళు ఏంటంటే మనుషులు కాపాడటానికి కదా ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి సహకరించి ఆ తర్వాత మన జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే అచ్చు తన కూతురులా మాట్లాడుతూ ఉంది. అందుకని ఇంకేముంది మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా దూరం నడిచి ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వెళ్ళి అడుగుతుంది అనమాట మీ అమ్మాయి గురించి చెప్పవా నాకు అని చెప్పేసి. దాంతో హీరో కూడా తన కూతురు గురించి చెప్తాడనమాట. తను ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది, అంతేకాకుండా తాను
చనిపోయిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందని చెప్పేసి మొత్తం చెప్తాడనమాట. అంతా విన్న తర్వాత ఎల్లి ఏమంటుందంటే, చూడండి మీరు చెప్తుంటే నాకు ఒక విషయం అర్థం అవుతుంది. మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ పర్సన్ ని మనం కోల్పోయినా సరే రోజులు గడిచే కొంది మనం మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను నా కూతుర్ని మర్చిపోయాను అని చెప్పను గానీ నా కూతురు లేని లోటు అయితే నాకు ఇప్పుడు తెలియట్లేదు. దానికి మెయిన్ కారణం నువ్వే. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా కూతురు లేదు అనే ఫీలింగ్ అయితే లేదు అని చెప్పేసి అంటంతో ఎల్లి ఎంతగానో ఆనందపడుతుంది. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ స్టార్టింగ్ లో హీరోకి ఈ అమ్మాయిని అప్పచెప్పి వాళ్ళకి ఇచ్చేసిరా అని చెప్పేసి అంటే హీరో ఒప్పుకోడు అనమాట. నేను ఇచ్చి రావటం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఒప్పుకున్నా కూడా ఈ అమ్మాయిని ఇచ్చేసి ప్రశాంతంగా మన పని మనం చూసుకుందాం అని చెప్పేసి ఆ స్టేజ్ లోనే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయే తన కూతురని రేంజ్ లో ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అది సంగతి. ఆ తర్వాత వెళ్ళి ఏం చేస్తుందంటే తన దగ్గర జోక్స్ బుక్ ఉంటుంది కదా, దాన్ని తీసి జోకులు చెప్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక స్మోక్ బాంబ్ విసిరేస్తారనమాట ఎవరో. తీరా హీరో రియాక్ట్ అయ్యే లోపే ఆ బాంబ్ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఎవరో కొంతమంది వచ్చేసి ఎల్లీని ఒకవైపు తీసుకెళ్తారు. అంతేకాకుండా హీరోని మాత్రం ఇంకోవైపు తీసుకెళ్తారు. హీరో శ్రోతప్పి కింద పడిపోతాడు అనమాట. ఎవరో కొడతారు. చూస్తే హీరోకి మెలకు వస్తుంది కొంత సమయానికి. అందులోని హీరో ఒక హాస్పిటల్లో ఉంటాడు. అంతేకాకుండా తనకి ఎదురుగా మార్లిన్ ఉంటుంది. అంతేకాకుండా మార్లిన్ ఏముంటుందంటే, నువ్వు మనవాడు అని తెలియక వాళ్ళు కొంచెం రూడ్ గా బిహేవ్ చేశారు, నిన్ను కొట్టారు, ఏమనుకో మాకు, ఏది ఏమైనా సరే అంతా ప్రశాంతంగా జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే ఎల్లి ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఎల్లి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఉంది, నువ్వేం కంగారు పడ మాకు, ఏది ఏమైనా సరే ఎల్లిని వేరే వాళ్ళకి అప్పు చెప్తే మాత్రం ఇక్కడికి ప్రాణాలతో తిరిగి వచ్చేదో లేదో తెలియదు కానీ బట్ నువ్వు ఉండటం వల్ల తను ప్రాణాలతో తిరిగి వచ్చింది, ఏది ఏమైనా హ్యాపీ అని చెప్పేసి అంటంతో హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఆపరేషన్ థియేటర్ లో ఉండటం ఏంటి, ఏం చేస్తున్నారు తనని అని చెప్పేసి అంటాడు. దాంతో మార్లిన్ ఏమంటుందంటే, మామూలుగా మేము బ్లడ్ తీసుకొని దానికి క్యూర్ కనిపెడదాం అనుకున్నాము, కాకపోతే ఆ అమ్మాయి బ్లడ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అందులోనూ ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి బ్రెయిన్ లో ఉన్న కొన్నిటిని తీసి దాని మీద టెస్ట్ చేస్తాము, మరీ ముఖ్యంగా 99% దీనికి క్యూర్ కనిపెడతామని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరో ఏమనుకున్నాడు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు లేకపోతే డిఎన్ఏ తీసుకుంటారు, అది కూడా కాకపోతే ఏదో టెస్టులు చేస్తారని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇలా తనని చంపేసి తన బ్రెయిన్ ఓపెన్ చేసి అందులో నుంచి తీసుకొని రీసెర్చ్ చేస్తారని చెప్పేసి అస్సలు అనుకోలేదు. నేను ఖచ్చితంగా ఎలియన్ చూడాల్సిందే అని చెప్పేసి హీరో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో మార్లిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడ మాకు, మేమంత దారుణంగా ఏం అమ్మాయిని చంపేమో, జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ప్రశాంతంగా చనిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల ప్రపంచంలో ప్రతి మనిషి హ్యాపీగా బతుకుతాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నువ్వు అమ్మాయితో ట్రావెల్ అయ్యి వచ్చావు కాబట్టి ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కాకపోతే నాకు కూడా ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఎత్తుకున్నది నేనే, ఎందుకంటే వాళ్ళ అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. కాకపోతే ఆ అమ్మాయి చావు ప్రపంచానికి ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వేం ఎక్కువ ఫీల్ అవ్వ మాకు. అందులోనూ మార్లిన్ ఏమంటుందంటే, అక్కడ ఉన్న మనుషులకి ఏదైనా తీసుకెళ్లి హైవే రోడ్డు మీద వదిలేయండి, ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ చేసాడు అనుకోండి చంపవతలు పడండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దాంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా ఎల్లి దగ్గర ఒక కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి హీరోకి ఇస్తుంది అనమాట, తను గుర్తుగా పెట్టుకో అని చెప్పేసి. దాంతో హీరో సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా మార్లిన్ వాళ్ళ మనుషులు ఏంటంటే తనని తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఆపరేషన్ థియేటర్ ఎక్కడ ఉంది అంటే పలానా చోటు ఉందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కిందకి వెళ్తూ ఉంటారు. సడన్ గా హీరో ఏంటంటే ఆ థియేటర్ గెటర్లలో కనుక్కొని వాళ్ళిద్దరిని కొట్టి అవతల పడేస్తాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది హీరో మీద అటాక్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కాల్ చేసి ఆపరేషన్ థియేటర్ కి వెళ్తాడు. కరెక్ట్ గా అప్పుడు ఏంటంటే ఎల్లీకి వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతారనమాట. కాకపోతే హీరో లోపలికి వెళ్ళి దయచేసి ఆపరేషన్ ఆఫ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటాడంటే, ఎవరు నువ్వు, ఏంటి నువ్వు అని చెప్పేసి అటాక్ చేయబోతాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ ని గన్నుతో కాల్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, మీరు కూడా ఆ అమ్మాయిని నాకు ఇవ్వకపోతే ఇతనిలాగే కాల్చి చంపేస్తానని చెప్పేసి అంటంతో అక్కడున్న వాళ్ళిద్దరికి ఏంటంటే భయం వేసి ఎల్లీని హీరోకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఎల్లీని తీసుకొని మెల్లగా కారు పార్కింగ్ దగ్గరికి వస్తాడనమాట. కాకపోతే అక్కడికి మార్లిన్ వస్తుంది. వచ్చిన తర్వాత, చూడు ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం, నాకు అర్థం అవుతుంది, అందులోనూ ఆ అమ్మాయి ఇంకెంతకాలం బతుకుతుంది, మహా అయితే 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు, ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక జాంబీ వచ్చేసి ఆ అమ్మాయిని చంపేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయిని గనక మనం ఇప్పుడే తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి మీద రీసెర్చ్ చేస్తే అసలు ఈ భూమి మీద జాంబీలే లేకుండా చేయొచ్చు అని చెప్పినా సరే హీరో మాత్రం అలా ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఎల్లీని మార్లిన్కి ఇవ్వడు. కాకపోతే మార్లిన్ ఏమంటుందంటే, సరే నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది కాదు, కొంత సమయం తర్వాత ఆ అమ్మాయికి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంటుంది ఈ సమాజానికి మంచి చేస్తుందా లేకపోతే నేను బ్రతకాలి అనుకుంటుందా, బ్రతకాలనుకుంటే వదిలేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది మార్లిన్. కాకపోతే హీరోకి ఏంటంటే ఇంతకు ముందు ఎల్లి చెప్పింది కదా, ఈ ప్రపంచానికి నా వల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను చనిపోవడానికి రెడీ అని చెప్పేసి ఆ విషయం గుర్తొచ్చి ఈ అమ్మాయికి మెలుగు
మెలకు వస్తే ఖచ్చితంగా నేను చనిపోవడానికి రెడీ అని చెప్పేసి అంటుందని అక్కడే మార్లిన్ ని గన్నుతో కాల్ చేస్తాడు. ఆ తర్వాత తీసుకొచ్చి ఎల్లీని ఒక కారులో పడుకోబెడతాడు. ఆ తర్వాత మార్లిన్ దగ్గరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత మార్లిన్ ఏమంటుందంటే కావాలంటే అమ్మాయిని తీసుకెళ్ళిపో, దయచేసి నన్ను చంపొద్దు అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఈ మార్లిన్ అనే లేడీ కనుక బతుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి ఎల్లీని తీసుకెళ్లిపోతుందని చెప్పేసి తనని అక్కడే కాల్చి చంపేసి అదే కారులో తనని తీసుకెళ్లిపోతూ ఉంటాడనమాట. అలా తీసుకెళ్లేటప్పుడు సడన్ గా ఎల్లీకి మెలకు వస్తుంది. హీరోని అడుగుతుందనమాట, వాళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పేసి అనడంతో ఏముంది నీ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, కాకపోతే సడన్ గా మిలిటరీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేశారు, దానివల్ల అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అందుకని నేను ఇంటి తీసుకుని పారిపోయి వచ్చేస్తున్నానని చెప్పేసి అంటాడు. కాకపోతే ఎల్లి ఏమంటుందంటే మరి మార్లిన్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. మార్లిన్ కూడా ఆ దాడిలో చనిపోయిందని చెప్పేసి అంటాడు. ఎల్లి కూడా నమ్ముతుంది అనమాట. అలా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. సడన్ గా కార్ ఆగిపోతుంది అనమాట రోడ్డు మధ్యలోనే. దాంతో హీరో ఏమంటాడంటే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనకి నడవడం పెద్ద కొత్త ఏం కాదు కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ తమ్ముడు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎల్లి ఏంటంటే హీరో ఒక విషయం చెప్తుంది అనమాట. చూడు, ఇంతకు ముందు నేను మనుషులు చంపుతుంటే నీకు భయమే లేదా అని చెప్పేసి అన్నావు కదా, నాకు భయం లేదు, ఎందుకంటే నేను మొట్టమొదట చంపిందే నా ఫ్రెండ్ ని, అది కూడా తనని నన్ను జాంబీ కరిచినప్పుడు ఆ జాంబీ ఎఫెక్ట్ వల్ల తాను జాంబీ అయిపోయింది కానీ నాకేం కాలేదు, దాంతో నేనే తనని చంపేశాను, ఎందుకంటే తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదని, అందుకని నేను ఎవరినైనా చంపేటప్పుడు కూడా పెద్దగా నేను బాధపడను భయపడను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అందులోనూ ఎల్లి అడుగుతుంది అనమాట, నిజంగానే మార్లిన్ ని ఆ మిలిటరీ వాళ్ళు చంపేశారని చెప్పేసి అంటంతో అవును చంపేశారని చెప్పేసి హీరో అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో, అంతేకాకుండా సీజన్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా ఈ సిరీస్ మొత్తం నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.